హాయ్. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. ఏంటది? కళ్ళు మూసుకో. ఏంటి సర్ప్రైజా? నాకు కూడా సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం. కళ్ళు మూసుకో. కళ్ళు తెరు. ఏంటిది? రాఖీ. నాకెందుకు? అంటే నువ్వు నా మీద తీసుకునే కేరింగ్కి, నా మీద చూపించే ఎఫెక్షన్కి మన ఇద్దరం ఫ్యామిలీ అయితే బాగుంటుంది అనిపించింది. అందుకే ఈ రాఖీ. పిచ్చానికి ఏమైనా? మనం ఫ్రెండ్స్ అంతే. ఇలా ఫ్రెండ్స్లో ఎన్నాళ్ళని ఉంటాము? రాఖీ కట్టించుకుని ఫ్యామిలీ అయిపోదాం కదా అన్న. నువ్వు అలా పిలవకు. నువ్వు అలా పిలిస్తే నేను చచ్చిపోతా. చచ్చిపోతావా? సరే తమ్ముడు. నేను అలా చూడలేదు. మరి నువ్వు నా కోసం చేసిందంతా అది వేరే. వేరే అంటే? అది వేరే అంటే వేరే అంటే ఇది కాదని అర్థం. ఇది కానప్పుడు ఇంకేంటి చెప్పు. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నేను ఇంటికాడ దింపేస్తాను. రా రా. అయితే రాఖీ కట్టించుకో, లేదా కట్టించుకోపోవడానికి రీజన్ ఏంటో చెప్పు. ఈ రెండు కాకపోతే ఇక్కడ నుంచి నువ్వెవరో నేనెవరో. చెప్పు. చెప్తా. నేను చూసిన మొదటి రోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. అప్పుడే 60 ఏళ్ళు బ్రతకడానికి కారణం దొరికింది. ఆ రోజు నుంచి నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండాలనిపించలేదు. నీతో లైఫ్ లాంగ్ గొడవ పడాలి, నీతో లైఫ్ లాంగ్ తిట్లు తినాలి అని ఉండేది. నీకు నేను ఎంత ఇంపార్టెంటో తెలియదు, కానీ నాకు మాత్రం నువ్వు చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే నీ తర్వాత ఇంకొక అమ్మాయిని నీలా చూడలేనంత. ఐ లవ్ యూ. అందుకే ఈ రాఖీ వద్దు. కోపం వచ్చిందా? ఏమైనా చెప్పచ్చు కదా. కాదు, ఒకసారి మాట్లాడుతూ ఏం చెప్పాలి? అంటే ఎస్ అనో నో అనో, ఇష్టమో ఉందో లేదు. అవుతుందేంటి? నేను ఇలానే వదిలేస్తే 96లో విజయ్ సేతుపతిలో అయిపోతావని నేను ఇలా చేశా. నీకు నా మీద ఉన్న ఫీలింగ్స్ నాకు తెలుసు. అంటే అంతా తెలిసి ఎంత టెన్షన్ పెట్టావా? మరి పెట్టకపోతే నువ్వు ఎప్పటికీ చెప్పావు కదా, అందుకే ఇలా చేశారా పక్కోడి. నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే. ఐ లవ్ యూ. నువ్వు రాఖీ కట్టేవి. కట్టాను కడతాను రాఖీ. ఏ కడతాను. నీకేమైనా పిచ్చా?